శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నేను మీ వడ్రే వాదినారంటారు యాది అస్వరజీ. ఇప్పుడు మనం సెప్టెంబర్ 1 తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే 7075389589 కాల్ చేస్తే నేనే స్వయంగా లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతా. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా మంచిది, చాలా బాగుంది. రవి బుధుడు మీ రాశిలో ఉండడము, అంటే 24వ తారీఖు నుంచి బుధుడు మీ రాశిలోకి రావడము, రవి కూడా 17వ తారీఖు నుంచి రావడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడిందండి. ఆల్మోస్ట్ 25వ తారీఖు నుంచి మీ బుధాదిత్య యోగం ఉంటుంది. చాలా చాలా మంచిది. కేతువు కూడా ఉండడం వల్ల మీ రాశిలో, అంతేకాకుండా గురు దృష్టి కూడా ఉండడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఈ నెల మొత్తం కూడా బాగుంది. మీకు బుధాదిత్య యోగం ఏర్పడింది. మీ రాశ్యాధిపతి ఎగ్జాల్టేషన్ ఉన్నాడంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కూడా మీకు మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు ఏ పని అనుకుంటే ఆ పనిలో విజయం సాధిస్తారు. మీకు ఎదురు లేదు అన్నట్టుగా ఉంటారు. మీరు ఇంకా అత్యంత అదృష్టం ఏంటంటే మీ సెకండ్ హౌస్ లార్డ్ అండి శుక్రుడు చక్కగా 19వ తారీఖు నుంచి చాలా బాగున్నాడు కదా, అద్భుతం. 19వ తారీఖు నుంచి మీకు విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఇంతకుముందు శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడు. మీ ధనకారకుడు భాగ్యాధిపతి మీకు అంత బాగాలేదు. ఇప్పుడు శుక్రుడు చాలా బాగున్నాడు, మంచి అద్భుతంగా ఉన్నాడు, తులారాశిలో ఉన్నాడు. ఉండడం వల్ల భాగ్యం వృద్ధి అవుతుంటుంది. మీకు కంఠధ్వని బాగుంటుంది. పాటలు పాడే వాళ్ళకి చాలా చాలా అదృష్టమైన కాలం అని చెప్పచ్చండి మీకు. అంతేకాకుండా ముఖ వర్చస్సు బాగుండము, కంఠధ్వని బాగుండము, ఎక్కువ మాట్లాడుతుంటారు. మీకు ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకంటే పాటలు పాడేవాళ్ళు ఉంటారు సరే, గాయకులు వాళ్ళు చాలా బాగుంటుంది. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు చాలా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో మంచి వృద్ధి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ధనం లేదురా బాబు అనుకుంటే ధనం ఖచ్చితంగా మీకు ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ముఖ్యంగా మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి. మీరు ప్రయాణాలు చేస్తుంటారు, కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి, వాటిని కార్యరూపంలో ధరిస్తుంటారు. చాలా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా 4th భావాన్ని కుజ దృష్టి ఉంది, మరి అద్భుతం. అంటే ఏంటి అద్భుతం అంటే మీకు ల్యాండ్స్ కానీ భూములు కానీ కొనుక్కుంటారు. వ్యవసాయదారులకి పంటలో నష్టం రాదండి, చాలా బాగుంటుంది. అంటే వాళ్ళకి సమయానుకూలంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పంచమ స్థానాన్ని గురుడు చూస్తున్నాడు. కన్యా రాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురుడు చూశాడంటే అద్భుతం ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సాహిత్య రంగంలో వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పుత్ర సంతాన యోగం కలుగుతుందండి. మీ పుత్రుల వలన అంటే మీ కుమారుల వలన మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, శుభ ఫలితాలు ఉంటాయి. వాళ్ళ వల్ల మంచి విషయాలు మీకు వస్తాయి, అద్భుతంగా ఉంటుంది. అంటే ఏంటంటే మీ కుమారుల వలన మీకు యోగవంతంగా ఉంటుంది, వాళ్ళ వలన మీకు సుఖవంతంగా ఉంటుంది అని చెప్పచ్చు అనమాట. అంతేకాదండి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో, రియల్ ఎస్టేట్ కంటేనండి ఈ స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెడుతుంటారు సరే, వాళ్ళకి చాలా బాగుంటుంది. స్పెక్యులేషన్ చాలా బాగుంటుందండి వాళ్ళకి. అలాగే మీకు కొంతమందికి ఏమో అదే కొంతమందికి మంచి మంచి గేమ్స్ ఆడుతుంటారు కదా, వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. పంచమ స్థానం బాగుందంటే సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి, దానిలో సందేహమే లేదు. ముఖ్యంగా మీ సంతానం చాలా చాలా బాగుంటారు. ఏదేమైనా ఆరోగ్యంలో శని, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నారండి మీకే ఏంటంటే మీకు అద్భుతమైన ఫలితాలు ఏంటంటే శని ఆరోగ్యం ఉండడం వల్ల ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, సివిల్ సర్వీసెస్ అని, గ్రూప్స్ అని. అదే మీరు మీ ఎడ్యుకేషన్ రీత్యా, మీ విద్య రీత్యా ఏ ఎగ్జామ్స్కి వెళ్ళినా ఆ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత పొందుతారండి, ఇంకా డౌట్ లేదు. కష్టపడేది చదవండి, ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడము, అలాగే మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. గవర్నమెంట్ దాంట్లో మీరు అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కష్టపడి చదవాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి చాలా బాగుంటుందండి, అనుకూలవంతమైన కాలము. వాళ్ళ మాటకి ఎదురు లేకుండా ఉంటారు, చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే 7వ స్థానంలో రాహు తప్పు కానీ 18, 19 తారీఖుల్లో చంద్రుడు కలుస్తాడండి 7వ స్థానంలో. చంద్రుడితో కలిసిన రాహు అంటే ఇక్కడ యోగవంతం అని చెప్పచ్చు. అంటే ఏంటంటే భార్యాభర్తల విషయంలో అనురాగం ఉండడము, ఫ్లైట్స్ ఎక్కి తిరగడము జరుగుతుందండి, అదొక అవకాశం ఉంది. కాకపోతే 8వ స్థానాన్ని సరి చూస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా గురుడు మీకు అద్భుతంగా ఉన్నాడు, భాగ్యస్థానంలో ఉన్నాడు. గురుడితో కలిసిన చంద్రుడు 23, 24 తారీఖులో ఉంటారు. గజకేసరి యోగం, అమ్మ బాబాయ్, 11వ ఇంటి వాడు 9వ భావం ఉన్నాడంటే మీరు యాస్ట్రాలజర్స్గా, డాక్టర్స్గా, అలాగే మీరు లాయర్స్గా మంచి పేరు తెచ్చుకుంటారండి. అంతేకాకుండా తీర్థయాత్రలు చేస్తారు. చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ చేసే వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలము. అంతేకాకుండా మీరు విదేశాలు వెళ్ళడానికి, ఉన్నత విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గజకేసరి యోగంలో భాగ్యస్థానం ఉన్నాడంటే భాగ్యం వృద్ధి అయిపోతూ ఉంటుంది.
అంటే మీ బిజినెస్ పెట్టారనుకోండి, ఏ బిజినెస్ సరే, ఫుడ్ అని, వస్త్ర బిజినెస్ కానీ, స్టేషనరీ బిజినెస్ కానీ, మీరు ఏ చిన్న బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో ఉన్నతమైనటువంటి డబ్బులు, అంటే ఉన్నతమైన ప్రమాణాలు కలిగినటువంటి డబ్బులు రావడానికి, మంచి యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువనే. భాగ్యస్థానం విపరీతంగా ఉంది. తీర్థయాత్రలు చేయడము, తమ గురువు గారిని సందర్శించడం కూడా జరుగుతుంది. చాలా చాలా బాగుందండి. నిజంగా కన్యారాశి వాళ్ళు ఎక్స్ట్రాడినరీ అని చెప్తాను నేనైతే. 23, 24 తారీఖులో చాలా చాలా బాగుంది. మీరు సినిమా పరిశ్రమ ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో కూడా డెవలప్ అవుతారు. అలాగే కుజచంద్రులు దశమంలో ఉన్నారు. దశమంలో కుజుడే దిగ్బలతంలో ఉంటాడు. పైగా మీ రాశిని కూడా చూస్తున్నాడు కుజుడు. అలా కుజుడు చూడడం వల్ల, మీ రాశిని కూడా చూడడం వల్ల మీరు చేస్తున్న ఉద్యోగాల్లో బాగా డెవలప్ అవుతారండి. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు ఉద్యోగాలు రావడానికి భద్రత ఉంది. ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న చోట కాకుండా ఇంకో చోటకి ఇష్టం లేని ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తుంటారు సార్, వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఏదేమైనా రవి బుధులు 12 భావాలు ఉన్నాడు. అది మంచిదే. అంటే మీ మీ రాశి 10వ హౌస్లో 11వ భావం ఉన్నాడు, 12వ భావం ఉన్నాడు, రవి బుధులు ఉన్నారు. మంచిదే. సన్మానాలు జరుగుతాయండి. సన్మానాలు జరగడము, మంచి మంచి కార్యక్రమాలు చేయడము, విదేశాలు వెళ్ళడము, అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడము, మీ పాటల ప్రోగ్రామ్స్ ఉంటాయి, అక్కడ ఉండడము విదేశాల్లో, అలాగే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ఒకటేమో 9th హౌస్ గురుచంద్రులు, అలాగే 10th హౌస్ చంద్ర కుజులు, అదే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు శుక్రుడు, అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు మీరు పొందుతారు. ఈ సెప్టెంబర్ నెలలో మనకి వినాయక చవితి వస్తుంది 7వ తారీఖుని. కొన్ని కంట్రీస్లో, అమెరికా వంటి దేశాల్లో 6వ తారీఖున వస్తుంది. ఇండియాలో 7వ తారీఖుని శనివారం నాడు చేసుకుంటాము. వినాయకుడిని పూజించడము, ఆరాధించడము, అలాగే సమంతకమణి కథ చదివిన తర్వాత అక్షంతలు కూడా తల మీద వేసుకోవడం వలన ఆ రోజుని మీకు తెలిసిందే ఉందండి, చంద్రుని చూడడం వలన వచ్చే దోషము, నీలాపనిందలు అన్నీ తొలగిపోతాయి అని శ్రీకృష్ణ భగవానుడే మనకి ఈ కథలో కూడా చెప్పారు ఆయన. సో మనం తప్పకుండా చేద్దాము, వినాయకుడిని ఆరాధన చేసుకుందాము. అలాగే 9వ తారీఖుని స్కంద షష్ఠి, సూర్య షష్ఠి అని వస్తుందండి. అంటే సూర్య షష్ఠి అంటే సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆ రోజు. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి, వీరిద్దరిని పూజించడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని రాశుల వాళ్ళు కూడా ఈ పూజించాలి. ముఖ్యంగా సూర్య భగవాన్ ఆరాధన చాలా చాలా మంచిదండి. అది అద్భుతమైన ఫలితాలు మనకి తప్పకుండా ఉంటాయన్నమాట. సూర్య భగవాన్ని ఆరాధించడము, ఆ రోజు మనకి సూర్య భగవానుడికి ఆదిత్య హృదయం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదిత్య హృదయం సూర్య భగవానుడు నమస్కార పీరియడ్ కదండి ఆయన. నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు సూర్య భగవానుడు మాత్రమే అంటే సూర్య భగవానుడు ఇస్తాడండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ రోజు కూడా, అంటే సుబ్రహ్మణ్య స్వామిని అలాగే సేమ్ సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల చాలా మంచిది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఏంటంటే ఆయనని ఆరాధించడం వల్ల, అంటే కళ్యాణం చేయించడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయించడం కానీ, పుట్టలో పాలు పోయడం కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. అలా చేయడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడము, సంతాన భాగ్యం కలగడము, భార్యాభర్తల యొక్క అనురాగం పెరగడం మీకు తెలియదే ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఒకే రోజు రావడం సూర్య భగవానుడిది, అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రావడం చాలా అద్భుతం అండి. ఈరోజు వీలుంటే ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే పొద్దున టిఫిన్ చేయొచ్చు, భోజనం చేయొచ్చు, రాత్రికి మాత్రం భోజనం చేయకుండా పిండి పులిహారం ఏదో చేసి తింటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. వినాయకుడి ఆరాధన చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సూర్య షష్ఠి, స్కంద షష్ఠి అద్భుతమైన ఫలితాలు. అలాగే ఈ నెల 18వ తారీఖున అంటే మహాలయ పక్షాలు వస్తున్నాయి. మహాలయ పక్షాలు చాలా పవర్ఫుల్ కదా. అంటే పితృదేవతలని మనకి చాలా సంతృప్తి పరిచే రోజు అనమాట. మనం అంటే అందరూ కాదండి, తల్లిదండ్రులు లేని వాళ్ళు చేస్తారు ఇదంతా కూడా. పిండ ప్రదానం చేయడము, అలాగే దానాలు చేయడము. ఈ రోజు అంటే 15 రోజులు ఉంటుంది ఈ మహాలయ పక్షాలని. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పితృదేవత సంతోషిస్తారు. ఈ సంతోషించడం వల్ల ఏమవుతుందంటే మనకి వంశం వృద్ధి అవుతుందండి. గోత్రం వృద్ధి అవ్వడము, వంశ వృద్ధి అవ్వడం ఉంటాం కదా, ఈ వృద్ధి అవుతుంటుంది. దానాలు, పండితులకి దానాలు ఇవ్వడము, బట్టలు సమర్పించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అందుకని చూడండి, ఈ నెల మొత్తం కూడా మన పెద్దల్ని ఆరాధించాలని చెప్పి నెల మొత్తం కూడా పెట్టారు. అందుకని పెళ్ళిళ్ళు అవి చెయ్యం కదా, కార్యక్రమాలు, శుభకార్యాలు చెయ్యం నెల మొత్తం కూడా. కాబట్టి మనం ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలను పూజించి తర్పణాలు, దానాలు, పిండ ప్రదానాలు ఉంటాయి కదా. తల్లిదండ్రులు లేనివాడు నేను చెప్పేది ఎవరో ఒకరు ఉన్న వాళ్ళకి చేస్తే మంచిది.
ముఖ్యంగా మరీ ముఖ్యంగా అంటే వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, సూర్య భగవాన్ని ఆరాధన చేయడం వల్ల ఈ 12 రాశుల వాళ్ళకి ఎవరైనా చేయొచ్చండి. చేయడం వల్ల అద్భుతం ఫలితాలు, మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. చక్కటి ఆరోగ్యవంతంగాను, ఐశ్వర్యవంతంగాను, ఎటువంటి కోర్టు కేసులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనశ్శాంతిగా ఆనందోత్సవాలతో ఆనందంగా ఉండేట్టుగా మీరు ఉండాలని ఆ సూర్య భగవాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.